సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ సమంత నిర్మాతగా మారి ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై నిర్మించిన సినిమా శుభం. సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాలో సమంత, హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియా కొంతం, శ్రావణి లక్ష్మి, శాలిని కొండపూడి, వంశీధర్ గౌడ్, గంగవ్వ కీలక పాత్రలో నటించారు. మే 9వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమాకు క్రిటిక్స్, ఆడియన్స్ నుంచి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్ చూద్దాం. రూరల్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందించిన ఈ సినిమాకి సుమారు 3.5 కోట్ల రూపాయల బడ్జెట్ అయింది. ఈ సినిమా థియేటికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ 4 కోట్ల రూపాయల షేర్, 8 కోట్ల రూపాయల గ్రాస్ వసూలుగా వాల్యూ కట్టారు. ఈ మూవీపై అంచనాలు కూడా పెరగడంతో తెలుగు రాష్ట్రాల్లో 300 స్క్రీన్లు, వరల్డ్ వైడ్గా 500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. పెయిడ్ ప్రీమియర్లు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. తొలి రోజు ఈ సినిమా మంచి వసూళ్లు వచ్చాయి. 1.5 కోట్ల వసూళ్లు రాబట్టింది. 2 రోజులకి $1,00,000 తీసుకొచ్చింది యుఎస్ మార్కెట్లో. 3 రోజులకి 5,25,00,000, 4 రోజులకి 8 కోట్ల రూపాయల వసూళ్ల మార్క్ దాటింది. 5 రోజులకి 11 కోట్లు, 6 రోజులకి 13 కోట్లు, వారానికి 15 కోట్ల వసూళ్లు వచ్చాయి. 8 రోజులకి 17.5 కోట్లు, 9 రోజులకి 19 కోట్లు, ఇక 10 రోజులకి 21 కోట్ల వసూళ్ల మార్క్ దాటింది ఈ సినిమా. ఇప్పటికీ 27% ఆక్యుపెన్సీ కనిపిస్తోంది ఈ సినిమాకి. ఇక యూఎస్ మార్కెట్లో సుమారు 3.5 లక్షలు దాటింది ఈ సినిమా వసూళ్లు. ఇందులో సమంత అతిథి పాత్రలో కనిపించారు. స్టోరీ వైజ్ చూస్తే అప్పుడప్పుడే పల్లెటూళ్ళకి DTHలు పరిచయం అవుతున్న రోజులవి. భీమునిపట్నానికి చెందిన శ్రీను, హర్షిత్ లోకల్గా కేబుల్ టీవీ నెట్వర్క్ నడిపిస్తాడు. తన స్నేహితులు గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్తో కలిసి సరదాగా జీవితాన్ని గడుపుతున్న శ్రీను వ్యాపారానికి డిష్ కుమార్, వంశీధర్ గౌడ్ పోటీగా వచ్చి అందరికీ DTHలు అలవాటు చేస్తాడు. ఆ పోటీని తట్టుకొని నిలబడే ప్రయత్నాల్లో ఉండగా బ్యాంకులో పనిచేసే శ్రీవల్లి, శ్రియా కొంతంతో పెళ్లి జరుగుతుంది. ఉత్సాహంగా కొత్త జీవితాన్ని ప్రారంభించిన శ్రీనుకి తొలి రోజు రాత్రే భయంకరమైన అనుభవం ఎదురవుతుంది. భార్య శ్రీవల్లి టీవీలో సీరియల్ చూస్తూ వింతగా ప్రవర్తిస్తుంది. శ్రీనుకే కాదు, తన 2 స్నేహితుల ఇళ్లలో ఇదే పరిస్థితి. వాళ్ళ భార్యలు కూడా రాత్రి 9 అవ్వగానే జన్మజన్మల బంధం టీవీ సీరియల్ చూస్తూ ఆత్మలో ఆవహించినట్టు వింతగా ప్రవర్తిస్తారు. సీరియల్ చూడ్డాన్ని అడ్డుకుంటే భర్తలపై దాడులకు దిగబడతారు. సీరియల్ పూర్తయ్యాక మళ్ళీ ఏమీ జరగలేదన్నట్టు వ్యవహరిస్తారు. ఈ విషయం ఊళ్ళో తెలిస్తే పరువు పోతుందనే భయంతో ఎవరికి చెప్పరు ముగ్గురు స్నేహితులు. కానీ ఊళ్ళో అందరి ఇళ్లలో ఇదే జరుగుతుంది. ఈ విషయం తెలిసి కంగు తింటారు. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? జన్మజన్మల బంధం సీరియల్కి ఆత్మలకి సంబంధం ఏంటి? ఈ ఆత్మల సమస్యలకి పరిష్కారం చెప్పమని మాయామాత శ్రీ సమంత దగ్గరికి వెళ్తే ఆమె ఎలాంటి సలహా ఇచ్చింది? అసలు ఆత్మల నుంచి ఆ ఊరి మహిళలకు విముక్తి లభించిందా లేదా అన్నది వెండితెరపై చూడాల్సిన స్టోరీ.